చాలా హార్ట్ టచింగ్. ఏంటి సౌండ్? ఈరోజు అమావాస్య గాయస్. కేలుస్తా? వినిపించిందా? ఏం చేయలేం. ఒకవేళ ఆ జిన్ మళ్ళీ వచ్చిందా, ఆ జిన్నే నాది తెలీదు. అదే నేను అనుకుంటున్నా. కీర్తన బయోపిక్ కావాలి అని తెలుగు వాళ్ళు, కీర్తన బయోపిక్ ಬೇಕು ಅಂತ ಕನ್ನಡ ಅವರು. ఒకసారి ట్రై చేద్దామా? ట్రై ಮಾಡಾನಾ? కీర్తన ಅವರು ఇద్దారా ఇల్వా అంట ట్రై చేద్దామా? కీర్తన గారు ఇంకా ఉన్నారా? ఉన్నారా మీరు? ఉంటే ఒక్కసారి సౌండ్ చేస్తారా? కీర్తన గారు దయ్యం ముసడా నేను సమాధిలో అటాక్ చేసినా నేను వెళ్ళను ఇక్కడి నుంచి. కీర్తన్ గారు, ಹೇ ಗಾಯ್ಸ್, అందరికీ ವಿನಾಯಕ ಚೌತಿ ಶುಭಾಕಾಂಕ್ಷೆಗಳು. ಎಲ್ಲರಿಗೂ ವಿನಾಯಕ ಚವಿತಿ ಶುಭಾಶಯಗಳು. ಏನಂದರೆ ಈ ವಿಡಿಯೋ ನೋಡಿ ಎಲ್ಲರೂ ಲೈಕ್ ಮಾಡಿ. ವಿನಾಯಕ ಚೌತಿ ಸ್ಪೆಷಲ್ ಅಂತ ಅಂಡ್ ಕೀರ್ತನ ಬಗ್ಗೆ ವಿಡಿಯೋ ಮಾಡಿದ್ದೀನಿ ಅಂತ. ಸೊ ನನಗೆ ಒಂದು ಖುಷಿ ಇದೆ, ಯಾಕಂದರೆ ಅವರು ಹೋಗಿದ್ದಾರಾ ಇಲ್ವಾ ಅಂತ ಒಂದು ಈ ವಿಡಿಯೋ ಅಲ್ಲಿ ನೋಡಿ ನಿಮಗೆ ಎಲ್ಲರಿಗೂ ನಾನು ಒಂದು ಸರ್ಪ್ರೈಸ್ ಇಟ್ಟಿದ್ದೀನಿ ಅಲ್ಲಿ. ಸೊ ಪ್ಲೀಸ್ ಕಾಮೆಂಟ್ ಮಾಡಿ 100%. ಏನಂದರೆ ಯಾರು ಕೀರ್ತನಾಗೆ ದೊಡ್ಡ ಅಭಿಮಾನಿ ಅಂತ ನನಗೆ ತಿಳ್ಕೋಬೇಕು ಕನ್ನಡದಿಂದ. ఎవరు పెద్ద ఫ్యాన్ కీర్తనకి మంచి పెద్ద అభిమాని అని ఫస్ట్ ఈ వీడియో చూసిన ఫస్ట్ కామెంటే నేను హైలైట్ చేస్తాను. కన్నడ వాళ్ళైతే కన్నడ వాళ్ళని హైలైట్ చేస్తా, తెలుగు వాళ్ళైతే తెలుగు వాళ్ళకి హైలైట్ చేస్తా. ಇಬ್ಬರನ್ನ ಒಕ್కొಕ್ಕని ಹೈಲೈಟ್ చేస్తా. ಇಬ್ಬರಲ್ಲಿ ಒಬ್ಬರನ್ನ ನಾನು ಕಾಮೆಂಟಲ್ಲಿ ಹೈಲೈಟ್ ಮಾಡ್ತೀನಿ, ಓಕೆನಾ? ಪ್ಲೀಸ್ ಕಾಮೆಂಟ್ ಮಾತ್ರ ಮರ್ತೋಗ್ಬಿಡಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. హే గాయస్, ನೋಡಿರಾ, చూసారా? మొత్తం తడిచిపోయాను నేనైతే. వర్షం చూడండి, రేన్ మళ్ళీ బీల్తిదే. ఫుల్ వెట్ అయిపోయాము నేను మా డాడీ. ಓಕೆ, ಇದಕ್ಕೆ ಗುరించి ಮಾತಾಡೋದು, ಇದ್ರ ಬಗ್ಗೆ ಮಾತಾಡಬೇಕು. ಸೊ ನೋಡಿದಿರಲ್ವಾ, ಜಾಸ್ತಿ ಜನ ಗೊತ್ತು ಈ ಫೇಸ್. ಸೊ ಪಕ್ಕದಲ್ಲಿ ನಾನು ಇಬ್ಬರು ಫೋಟೋ స్కెచ్ ಮಾಡಿದ್ದಾರೆ, స్కెచ్ చేశారు. సో వాళ్ళిద్దరిలో ఏది బాగుంది నాకు చెప్తారా? కీర్తన గారి స్కెచ్ అది. ఇంకొకటి బయోపిక్, కీర్తన గారి బయోపిక్ బిగ్ స్క్రీన్ మీద ఒక మంచి బడ్జెట్తో చేయాలని ఒక ప్రొడ్యూసర్తో మీటింగ్ కూడా అయ్యింది ఆల్రెడీ. సో మొత్తం డీటెయిల్గా మాట్లాడినాం. ఒకరిద్దరు డిస్కషన్లో అవుతుంది ప్రొడ్యూసర్తో. సో మూవీ అయిపోయిన తర్వాత, ఈ సిరీస్ అయిపోయిన తర్వాత ఇంకొక సిరీస్తో వర్క్ బట్టి ఇది కూడా స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నాం. 1 year అవుతుంది. 1 year తర్వాత ఈ లొకేషన్ డెమాలిష్ అవ్వకూడదు అనుకుంటున్నా, లేదంటే సెట్ వేయాల్సి వస్తుంది ಇಲಾಗೆ ಸೇಮ್ ಟು ಸೇಮ್. ಸೊ ಆ ಥರ. ಸೊ ನಿಮ್ಗೆಲ್ಲರಿಗೂ ಓಕೆ ತಾನೇ? ಬಯೋಪಿಕ್, ಕೀರ್ತನ ಬಯೋಪಿಕ್ ಹೆಂಗಿರುತ್ತೆ ಅಂದರೆ, ಅರುಂಧತಿ ನೋಡಿದ್ದೀರಲ್ವಾ, ಅದಕ್ಕಿಂತ ಜಾಸ್ತಿ 3 times ಬೆಟರ್ ಹಾರರ್ ಥ್ರಿಲ್ಲರ್ ಆಗಿ ಮಾಡಬೇಕಂತ. ಸೊ ಇಲ್ಲಿ ಬಂದು ಎಲ್ಲ వెట్టాಗಿದೆ ಎಲ್ಲ. లోపలైతే తడవలేదు, కొంచెం ఇది మాత్రమే తడిసింది.
వెట్ అయింది. కీర్తన గారు అయితే లేరు. అందరూ కీర్తన గారు ఉన్నారా లేదా ఒకసారి చూడండి. మళ్ళీ 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 అంటే షీఈస్ గాన్ గాయస్. లేదు నదియా, మర్చిపోయా. నదియా, నదియా, నదియా ఉన్నావా? నదియా ఉన్నావా? మెయిల్ కోసం గైస్, హ్యాపీ వినాయక చతుర్థి చవితి అందరికీ, ప్రతి ఒక్కరికి ಎಲ್ಲರಿಗೂ వినాయక ಚೌತಿ ಶುಭಾಕಾಂಕ್ಷೆಗಳು. ಫುಲ್ ಮಳೆ ಬೀಳ್ತಿದೆ. ನಜಿಯಾ ಅವ್ರ ಸಿಸ್ಟರ್ ಜೊತೆ ಮಾತಾಡಿಲ್ಲ ನಾನು ಆವಾಗಿಂದ, ಅದೇ ಲಾಸ್ಟ್. ఇదివరకు ನಾನು మాట్లాడిಲ್ಲ. ఇంకా ఇంత తను వాళ్ళ సిస్టర్తో నేను ఇంకా మాట్లాడలేదు. అవి కూడా 1.5 month కదా అయింది. సో ఐ థింక్ సో ఇంకా టైం తీసుకో. అదిగో ఇంకా ఉన్నావు, ఇంకా ఇంకా ఎక్కడ ఉన్నావు నువ్వు? నజియా గాయస్, షీ ఈజ్ ఇన్ స్టిల్ హియర్ గాయస్. ఇంకా ఉంది, ఇల్లే ఇదారే. ఎందుకు వెళ్ళలేదు ఇంకా నువ్వు? వెళ్ళిపోయావు అనుకున్నా నేను. ఓ మై గాడ్, గబ్బిలాలు. అయ్యో చూడు, చూసారా గబ్బిలాలు. ఇంకా ఎందుకున్నా ఇక్కడ ಗೈಸ್? ఎలా ఉంది, ಹೇಗಿದೆ ಆ ಸ್ಕೆಚ್ಚು? ಸೊ ನನಗಾದರೂ ಅದು ಮಾಡಿದ್ದಾರಲ್ವ, ಅವ್ರಿಗೋಸ್ಕರ ಪ್ರೀತಿಯಿಂದ ಮಾಡಿದ್ದಾರೆ. ಅದು ನನಗೆ ಜಾಸ್ತಿ ಖುಷಿ ಆಯಿತು. నాకు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళిద్దరూ స్కెచ్ చేయడం కీర్తన గురించి. సో చూసారా, మొత్తం వర్షమే. బయటికి వెళ్ళే ఛాన్సే లేదు మాకు. ఎప్పుడు ఆగుతుందో కూడా తెలియదు ಗಾಯ್ಸ್. ಎಲ್ಲ ಕಡೆ ఫ్లడ్స్ ಆಗ್ತಿದೆ. మొత్తం వరదలు వస్తున్నాయి చాలా చోట్ల. ఖమ్మము, విజయవాడ మొత్తం మునిగిపోయింది. హైదరాబాద్, విజయవాడ బ్రిడ్జ్ అంతా నిండిపోయినాయి. చాలామంది ఆస్తి నష్టము, ప్రాణ నష్టము చాలా అయింది. గవర్నమెంట్ బాగా ఆదుకుంటోంది. ఇంతవరకు చూద్దాం, అంతా బాగా అవ్వాలనుకుంటున్నా. ఇలాంటి వరదలు మళ్ళీ రాకూడదు. లాస్యా గురించి చెప్పాలంటే గాయస్, చాలా హార్ట్ టచింగ్ గాయస్. ఏంటి సౌండ్? ఈరోజు అమావాస్య గాయస్, మిడ్నైట్ అయిపోయింది. ఏదో పోయింది, గబ్బిలమే అదో గాయస్. ఆ మేల్ గోస్ట్ సౌండే గాయస్, అది పక్కా. ఏదో సౌండ్ తెలుస్తా, సౌండ్ వినిపించిందా? సౌండ్ ఉంది ఇంకా ఉంది కదా అక్కడే. ఇంకా అక్కడే ఉంది. వెళ్ళాలా వద్దాను? ನಮ್ಮಪ್ಪ ಆಚೆ ಒಂದು ನೀಟಾಗಿ ಇರೋ ರೂಮ್ ಇದೆ. ಆ ರೂಮ್ ಹತ್ರ ಇದ್ದಾರೆ. ಸೊ ಇಲ್ಲಿ ಬರಬೇಡ, ಚೆನ್ನಾಗಿಲ್ಲ ಲೊಕೇಶನ್ ಅಂತ ನಾನೇ ಕರ್ಕೊಂಡು ಬಂದಿಲ್ಲ. ನಾನು ಯಾವಾಗಲೂ లొకేషన్ లోపలికైతే నేను తీసుకురాలేను కాదు, అందుకోసమే. ఒకసారి ట్రై చేద్దామా? ట్రై ಮಾಡೋಣ. ಕೀರ್ತನ ಅವರು ಇದ್ದಾಗ ಇಲ್ವಾ ಅಂತ ట్రై చేద్దామా? కీర్తన గారు ఇంకా ఉన్నారా మీరు?
ఉంటే ఒక్కసారి సౌండ్ చేస్తారా కీర్తన్ గారు? యాడో కాలు మంచిది అదే ಮನೆಯಿಂದ ಕೀರ್ತನ್ ಅವರೇ ಇದ್ದೀರಾ? ಈ ಕ್ಲಾರಿಫಿಕೇಷನ್ ಕಾవాలి కదా ಮತ್ತೆ ಮಾಡ್ತಿದ್ದೀನಲ್ವಾ ನೋಡಿ. ಅವರಾದರೆ ಇಲ್ಲ ಇಲ್ಲ ಗಾಯ್ ಹೌದು. నదియా ఇంకా ఏం చేస్తున్నావు ఇక్కడ? భయంకరమైన లొకేషన్ చేస్తుంది మాత్రం. ಅದು ಹೋದಾಮ ವದ್ದ అని ಆಲೋಚಿಸ್ತೀನಿ. ಹೋಗಬೇಕಾ ಇಲ್ವಾ? ಸೋಲೋ ಆಗಿದ್ದೀನಿ, ಅದಕ್ಕೋಸ್ಕರ ಹೋಗಬೇಕಾ ಇಲ್ವಾ ಅಂತ ನನ್ನ ಭಯ. ಏನಂತೀರಾ, ಹೋಗಬೇಕಾ ಇಲ್ವಾ? ಯಾರು ಅಂತ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ. ಒಬ್ಬರೇ ಇದ್ದರೆ ಕಷ್ಟ ಆಗಾಯ್ತು, ಜಾಸ್ತಿ ಕಷ್ಟ. ನನಗೆ ಭಯ ಆಗ್ತಿದೆ ಪಕ್ಕ. ಯಾಕಂದರೆ ಅಮಾವಾಸ್ಯ ಮಳೆ ಬೀಳ್ತಿದೆ, ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. అమావాస్య బయట వర్షం పడుతుంది, ద బెస్ట్ కాంబినేషన్ గోస్ట్లకి. ఇలాంటి గోస్ట్లకి అది చెడు దయ్యం అయితే ఏం చేయలేం. ఒకవేళ ఆ జిన్ మళ్ళీ వచ్చిందా, ఆ జిన్నే నాది తెలీదు, అదే నేను అనుకుంటున్నా. జిన్ అయితే కాదనుకుంటున్నా. జిన్ అయితే తన ಸ್ವಭಾವమే వేరు. ಗೈಸ್, ಮಳೆ ನಿಂತುವಾಗ ನಾವು ಹೋಗಬೇಕು. వర్షం ఆగినాకే మేము వెళ్ళాలి. ఆగేలాగా లేదు ఇప్పటికిప్పుడే. ఏం చేయాలి? వాటర్ పడుతుంది అక్కడి నుంచి పడుతుంది. లోపల ఉన్నది ఎవరు? నేను నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. లోపలికి రావచ్చా? లోపలికి రావచ్చా? ఓయమ్మో, ఏంటంటే పురుగులు ఉన్నాయి. ఓయమ్మ గైస్, కొమ్మరీస్ అదేనా? ఈ పురుగేనా కొమ్మరీస్? అదే డబ్బులు ఫుల్గా వస్తారు, అలా ల్యాక్స్లో కాస్ట్ అంటారు కదా, ఆ పురుగేనా ఇది? నోడు అదేనా? అల్వా? అది ಇನ್ನೊಂದು ಇದೆ, ಅಲ್ಲಿ ಇನ್ನೊಂದು ಇದೆ, ఇది ಇನ್ನೊಂದು ಕಪೂರ್ ಸಾಂಗ್ ಇದೆ. లోపల ఉన్నావా లేవా? ఉన్నావా లేవా? కేలుస్తా? వినిపించిందా? చెప్పలా నేను ఉన్నాను. చూసారా? నేను అక్కడ ఉండడం క్షేమం అయితే కాదు కదా, నేను అక్కడ ఉండడం క్షేమం అయితే కాదు. ఒంటరి బతుకులు ఇంతే, సింగిల్గా వెళ్ళాలంటే ಅಂತೆ. ನನಗೆ ಅಲ್ಲಿ ಹೋಗ್ತಿದ್ರೆ ಭಯ ಆಗ್ತಿದೆ, ಹೊರಗಡೆ ಬಂದರೆ ಭಯ ಆಗ್ತಿಲ್ಲ. లోపలికి వెళ్తుంటే భయం వేస్తుంది, కానీ బయటకు వస్తుంటే నాకు భయమే లేదు. ఈ కుండ ఇక్కడ ఉంది చూసారా? అవి ఇట్టిరో కుండే. అప్పియా, ఏంది స్మెల్ ఏనది? ఒక రకమైన ఈ స్మెల్ ఇది
ನನಗೆ ಸ್ಮೆಲ್ ಬರಲ್ಲ, ಥರ ಫೀಲ್ ಆಗ್ತಿದೆ ಅದು. ರಾಯಲ್ ವಿಹಾರಿ ಅವರು ಇಟ್ಟಿರೋ ಕುಂಡೆ ಅದು. ಕೀರ್ತನ ಅವ್ರಿಗೆ క్షేమకోస్కర ఇది రాయల్ విహారీ పెట్టిన కుండ అది. వాళ్ళ టీము అది మేమంతా వచ్చి కలిసి పెట్టాం కదా, ఆ కొండ అనుకుంటున్నాం, ఆ కొండ ఇది. సో అమ్మో ఆ క్షేమం కోసమే. ఇంకా ఎంతసేపు అప్ప. కీర్తన ఊరే లేరు, కీర్తన గారు లేరు ಇಲ್ಲ. ನಜಿಯಾ ಲಾಸ್ಯ ವస్తాను ఫుల్గా అలవాటు అయిపోయింది కదా, ಅಭ್ಯಾಸ ಆಗಿದೆ ಲಾಸ್ಯ ಅಂತ ಹೆಸರು. ನನ್ನ ಫ್ರೆಂಡ್ ಅಲ್ವಾ, ಎಲ್ಲರಿಗೂ ಫ್ರೆಂಡು ಲಾಸ್ಯ. ನೋಡಿ ಹೆಂಗಿದೆ ನನಗಿದೆ ಅಂದರೆ ಹೆಂಗಿರುತ್ತೆ ಗೊತ್ತದು. ಬಂಡಾರ ಬಸವಣ್ಣ ಅಂತಾರೆ, ನಿಮ್ಮ ಕನ್ನಡದಲ್ಲಿ ಏನಂತಾರೆ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ, ತೆಲುಗುದಲ್ಲಿ ಬಂಡಾರ ಬಸವಣ್ಣ ಅಂತಾರೆ. ಅದು ನೋಡಿದರೆ ನನಗೆ బాడీ ಎಲ್ಲ ಒಂದು ಥರ షివరింగ్ ఆಗುತ್ತೆ, ఒక రకమైన షివరింగ్ వస్తుంది, ఒళ్ళు జలధరిస్తుంది అవి చూస్తే. కానీ అవి ఏం చేయవు తెలుసా, అలాంటి వాటికి మేము భయపడతాం. ఏమీ చేయకుండా ఉంటామే, అది వాటికి భయపడతాం. వర్షం తగ్గినట్టుంది గాయస్ కొంచెం. అది గాయస్ కామెంట్లో ఒకటే బయోపిక్ అనే ఒక పోల్ లాగా ట్రై చేస్తాను. అందరూ కామెంట్ చేయండి, బయోపిక్ కావాలి, బయోపిక్ ಬೇಕು ಅಂತ ಕನ್ನಡ ಅವರು బయోపిక్ ಕೀರ್ತನ ಬಯೋಪಿಕ್ ಕಾవాలి అని తెలుగు వాళ్ళు, ಕೀರ್ತನ ಬಯೋಪಿಕ್ ಬೇಕು ಅಂತ ಕನ್ನಡ ಅವರು. ಜಾಸ್ತಿ ಲೈಕ್ಸು ಹೊಡಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. దానికి కోపం వచ్చింది అనుకుంది గాయస్, ఇక్కడ వరకు వచ్చి అటాక్ చేస్తాం గాయస్. అది పురుగు చంపుతుంది ఇది, చూడండి గాయస్, పురుగు చంపుతుంది ఇది, ಅಟ್ಯಾಕ್ ಮಾಡ್ತಿದೆ. అది మ్యాటర్, ಹಂಗಿರುತ್ತೆ ಈ పురుగులతో ప్రాబ్లమ్స్. లైట్లు ఉన్నాయి కదా గాయస్, వచ్చేస్తున్నాయి. ಅಪ್ಪ ಪ್ರಶಾಂತ. ನಮ್ಮಪ್ಪ ಬಂದಿರೋದೇ ಅನಿಸುತ್ತೆ, ಸೌಂಡ್ ಬರ್ತಿದೆ ಒಳಗಡೆ. వర్షం నిలిచినట్టుంది, మా డాడీ వచ్చినట్టున్నారు దగ్గరికి. సరే గాయస్, అది అందరికీ కావాలంటే లొకేషన్ డీటెయిల్స్. అది గాయస్, నేనేం మాట్లాడుతున్నా నాకే తెలియదు సార్, టెన్షన్. ఒక్కనే ఉన్నాం కదా, ఈ పురుగులు చంపుతున్నాయి, అవి కలుస్తాయి గాయస్ 100%. బైట్ చేస్తాయి వాళ్ళు, ఇదే నోడి. సో గాయస్, నేను ఇక్కడి నుంచి జంప్ అయిపోతా, అక్కడ ఉంది పురుగు, అది అటాక్ చేస్తుంది పక్క. ఇక్కడి నుంచి ఉంది. అది గాయస్, ಇಂಥದ್ದು ಎಂಡ್ చేయాలనుకుంటున్నా ವಿಡಿಯೋని. ಕಾಮೆಂಟ್ ಮಾಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ, ಅಟ್ಲೀಸ್ಟ್ 2000 ಕ್ರಾಸ್ ಆಗಬೇಕು ಲೈಕ್ಸು. 400 ಕಾಮೆಂಟ್ಸ್ ಬರುತ್ತಾ ಬಯೋಪಿಕ್ ಅಂತ. ఓకే, థ్యాంక్ యూ. అండ్ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. నదియా, అమ్మో గబ్బిలం పోయింది గాయస్. ఇంకొకసారి నదియాతో మాట్లాడేసి ఏం డిస్టర్బ్ చేస్తారా నదియా, వెళ్తున్నా. అదే రూమ్ అవ్వదు, వెళ్ళిపోతున్నా. నీకు ఒక టైం ఉంది అనుకుంటా వెళ్ళేకి, మళ్ళీ రావడానికి, రీబార్న్ అవ్వడానికి మరి టైం ఉంది, అందుకనే వెయిట్ చేస్తున్నట్టున్నావు. ಅವಳು ಅದಕ್ಕೋಸ್ಕರ ವೆಯ್ಟ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಅನಿಸುತ್ತೆ. ಅದೇನಾ? చెప్పా కదా. ఓకే సరే గైస్, అర్థమైందా? సో ಅವಳು ಇದ್ದಾರೆ, ವೆಯ್ಟ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ఓకే బాయ్, టేక్ కేర్ అందరికీ, బాయ్.
ఒంటరిగా ఉంటే ఇదే భయం ఫస్ట్ సాంగ్.